నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు? మా మమ్మీ అడిగిన చేస్తా కాబట్టి చేస్తా. మీ మమ్మీ అడిగితే నీ చేస్తావా? నీకు ఇష్టం లేదా? రేపు పెద్దగా అయినాక మస్తు పెద్ద హీరోయిన్ అవుతావు నువ్వు. అయితే ఏందా నీకు మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ వస్తారనే నేను కాదు, ఫ్యాన్స్ అత్తరనే చేయాలంటారు. ఫ్యాన్స్ వస్తారనే నువ్వు చేయంటావు. అంటే నీకు ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదా? ఎందుకు? ఇద్దరు మస్తు మంది ఫోటోలు దిగుతారు, అందరు నేను ఫొటోస్ దిగమంటారు, నీకు మంచిగా అది ఉంటుంది. జాక్కుంటావు. నీకెందుకు నీకు ఫోటోస్ దిగడం ఇష్టం ఉండదా? ఎప్పుడు ఇష్టం ఉండదా? మరి మీ మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో దిగుతావా? అంటే ఓహో బయట వాళ్ళతో దిగడం ఇష్టం ఉండదా నీకు? నీకేమంటే ఇష్టం జున్ను? అంటే ఫ్రూట్ తినడంలో ఏమంటే ఇష్టం? చాక్లెట్ ఇష్టం, తెచ్చుతా. తెచ్చిద్దా? అయిపోయినాక తెచ్చిద్దా? మనం మాట్లాడుకుని అయినాక తెచ్చిద్దా చాక్లెట్లు? ఎన్ని కావాలి? ఎన్ని కావాలి ఎప్పుడు? ఆట బోలు తెచ్చి అంతే. ఇప్పుడు చాక్లెట్లు అన్నావు. సరే నీకు ఏ చాక్లెట్లు అంటే ఇష్టం చెప్పు? ఏ చాక్లెట్ అంటే ఇష్టం లేదు, బొమ్మలు అంటే ఇష్టం. అయ్యో ఇప్పుడు చాక్లెట్లు అంటే ఇష్టం తెచ్చిస్తామని అడిగినావుగా. సరే బొమ్మలు అంటే ఏ బొమ్మలు అంటే ఇష్టం? అంటే టెడ్డీ బేరా లేకపోతే ఆడుకునే బోల్లా? బోలే కాదు, అంటే ఆడుకునే బోల్లా. నీకు మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టం వచ్చిండు? ఇద్దరు. ఇద్దరు ఇష్టమా? అబ్బో గుడ్ గర్ల్. అయితే మీ మమ్మీ కొడతా మీ డాడీ కొడతారా? నేను ఇద్దరు ఇద్దరు కొడతారా? నీకు కోపం వస్తుందా మరి? ఎవరి మీద షూటింగ్లు ఉన్నప్పుడు అయ్యా అంట. చెయ్య అంటావా? చెయ్య అంటే కోపం వస్తుందా నీకు? వాళ్ళు చేయమంటే కోపం వస్తుందా? మనం మీ మమ్మీ వాళ్ళని ఏమైనా అంటావా అట్లా అన్నప్పుడు? అంట. ఏమంటావు? షూటింగ్లు అయ్యా అంట. ఎందుకు జున్ను నీకు షూటింగ్ అంటే ఇంత ఇష్టం ఉండదు? ఎందుకు ఇష్టం ఉండదు నీకు? అంటే కెమెరా అంటే ఇష్టం ఉండదా? ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉండదా? ఎవి ఇష్టం ఉండదు. ఎవి ఇష్టం ఉండదా? మరి నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా, వస్తే మీ మమ్మీకి ఇస్తావా మీ డాడీకి ఇస్తావా? నాకు తెలియదు, ఎవరో ఒక్కరు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారా? నువ్వు మీ మమ్మీని తీసుకో మీ డాడీని తీసుకొని చెప్పవు మీ మమ్మీ వాళ్ళకి చెప్పవా? వాళ్ళు ఇష్టమే. నువ్వు మరి మీ మమ్మీని మీ డాడీని అప్పుడప్పుడు డబ్బులు అడుగుతావు మరి నువ్వు? అడుగుతా. ఎన్ని అడుగుతావు? వాళ్ళు ఇయ్యరు కానీ. ఇయ్యరా? అబ్బా మరి నీకు డ్రెస్లు ఎవరు కొంటున్నారు? నీకు స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడుతున్నారు? వాళ్ళు ఇవ్వకపోతే నువ్వే కట్టుకుంటున్నావా? ఏ స్కూల్ ఇవ్వకుంటున్నాను? గవర్నమెంట్ స్కూల్నా? సరే మరి స్కూల్ ఫీజు లేదు, మరి డ్రెస్లు ఎవరు కొంటున్నారు స్కూల్కి పోయేటప్పుడు? వాళ్ళ దగ్గర బాడీ డ్రెస్లా, బర్త్ డ్రెస్లు అయినా గీ డ్రెస్లు అయినా ఇవన్నీ ఎవరు ఎవరు కొనిస్తున్నారు నీకు? ఇవి నా ఫోటోలు థియేటర్లు ఇచ్చిళ్ళు మామూలు అంటే ఇట్లానే కదా సార్, ఇది ఒక్కటే కాదు ఇంకా నీకు బాగుంటాయి కదా డ్రెస్లు. మరి చూడు వాళ్ళు డబ్బులు ఇయ్యరు అన్నావు, వాళ్ళు కొనిస్తేనే కదా మరి నీకు వచ్చేటి. డబ్బులు ఇస్తే ఇవ్వకపోతే నీకు అది అన్నీ కొనిస్తారు కదా. ఇగో గివి గివి ఇగో ఈ గాజులు ఆ చెప్పులు డ్రెస్లు గొలుసులు పెట్టుకున్నావు అవి అవన్నీ కూడా మీ మమ్మీ డాడీ కొనిస్తారు కదా. రాజులు మమ్మీ ఎవరు కొనిస్తారు? వాళ్ళిద్దరిలో ఎవరెవరు కొనిస్తారు కదా. అక్క కొనిచ్చిందా? ఇంకా బాగా కొనిస్తారు వాళ్ళు. మరి నీకు నీకు రోజు పాపం తిండి ఎవరు పెడతారు? వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతుంది నీకు మంచిగా అన్నీ కొనిస్తారు, అన్నీ చేస్తారు, అంతే కదా జున్ను? నీకు నువ్వు గిజ్జుడిగా నువ్వు శ్రీ అన్నతో చేసినావు కదా, అప్పుడు నీకు ఏమవుతుంది? బాబాయ్ బాబాయ్ అవుతుందా? బాబాయ్తో చేసినప్పుడు మంచిగా అనిపించిందా లేకపోతే ఇప్పుడు చేస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. అప్పుడు భయపడ్డావా చిన్నగా ఉన్నా అని? చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు జున్ను ఇంట్లో? ఎన్ని ఇయర్స్ అవుతుంది? బాగా రోజులు అవుతుందా లేకపోతే ఎప్పటి నుంచి చేస్తున్నావు? బాగా రోజులు. చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా నువ్వు? ఆ ఒక్కసారి అది సీన్గా చీటీని కదా అని చెప్పావా? మంచి జున్ను ఒకసారి చెప్పావా? చెప్పు ఒకసారి. నీకు అప్పుడు మస్తు చెప్పినావు జున్ను. ఇప్పుడు పెద్దగా ఇంకా మంచిగా చెప్తావు అట్లయితే. మా ఇంటికి వస్తావా జున్ను? మాది హైదరాబాద్. అయితే రావా? మస్తు ఉంటాయి అక్కడ హైదరాబాద్లో. నువ్వు మస్తు గోల్కొండ చూడొచ్చు, చార్మినార్ చూడొచ్చు, మస్తు పార్కులు ఉంటాయి, మస్తు ఉంటాయి అక్కడ. నీకు అన్నీ చూపిస్తాను నీకు నేను వస్తే. ఎందుకు రావు? మస్తు ఉంటుంది జున్ను. నువ్వు పెద్దగా ఇంకా అక్కడికి వచ్చి చదువుకో. నువ్వు హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే చదువుకుంటావు మొత్తం. నువ్వు పెద్దగా ఏమవుతుంది జున్ను? అంటే అవి చెప్పుకోవా? మీ టీచర్లు అడిగారా నిన్ను నువ్వేమైతే పెద్దగా అయినాక టీచర్ అవుతావా పోలీస్ అవుతావా అలా ఏమవుతావు అడిగారా? అడిగారా? సరే నువ్వేమవుతావు? నేను అడుగుతాను ఎప్పుడు మరి. హీరోయిన్గా అంటారా? మరి హీరోయిన్ అవుతావా? మరి ఏమవుతావు? పోలీస్ అవుతావా లేకపోతే డాక్టర్ అవుతావా? నీకేమంటే ఇష్టం చెప్పు.
పోలీస్ అంటే ఇష్టమా, డాక్టర్ అంటే ఇష్టమా, లేకపోతే కలెక్టర్ అంటే ఇష్టమా? ఏమవుతావు చెప్పు. నాకేది ఇష్టం లేదు. అయ్యో ఏది ఇష్టం లేదు ఎట్లా? ఆ? అంతేనా? పెద్దగా అయినాక ఏమవుతావు ఆలోచిస్తావా? ఆలోచించవా? ఏదైనా డైలాగ్ చెప్పు జున్ను. చెప్తున్నావు నేను ఫోన్ చూస్తాను. చూడ దిగి అన్న నువ్వు ఫోన్ యూజ్ ఫోను పెడతావా? నీకు అందుతుందా వేపు చెట్టు? అందుతా పెట్టు. మా తమ్ముడు రమ్మని చెప్తాను. రమ్మని పెట్టు. అంటే మీ తమ్ముడు అంటే నీకంటే చిన్నగా ఉంటాడుగా. మరి మీ తమ్ముడికి ఎట్లా నీకే అందదు ఇంకెంత పెద్ద ఎక్కుతాడు, షర్ట్ ఎక్కుతాడు. చెట్టు ఎక్కచ్చా మీ తమ్ముడికి? మరి నీకు ఎక్కచ్చా? నేను ఎక్కాను. నీకు ఎక్కచ్చా? చెట్లు ఎక్కచ్చా నీకు? ఎట్లా నేర్చుకున్నాను కింద చిన్నప్పుడు చెట్లకు కూడా? మరి ఎందుకు ఏమన్నా జాంకాయలు కానీ చింతపండు కానీ వాళ్ళిద్దరు ఎక్కుతారు. ఇద్దరు ఎక్కుతారా? ఇట్లా ఎక్కుతారు. ఈ జామకాయలు కానీ ఏమన్నా తెంపుకొని చెట్లు ఎక్కుతావు నువ్వు? నాకు అసలు చెట్లు ఎక్కరాదు. మరి ఇప్పుడు అబద్ధం చెప్పారు నువ్వు ఎక్కచ్చాను. నువ్వు రోజు పడిపోతావా జున్ను? స్కూల్ ఉన్నప్పుడు పోతా. సండే ఉంటుంది. సండే ఉంటుందా? హాలిడేస్ ఉన్నప్పుడు పోలేదు, రోజు పోతావా? ఇప్పుడు ఎట్లా ఇప్పుడు షూటింగ్ ఉంటుందిగా, మరి షూటింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తావు? సండే వాళ్ళు ఉన్నప్పుడు సండే తీసుకుంటారు. వాళ్ళు లేనప్పుడు ఎప్పుడైనా తీసుకు అప్పుడు మరి బడికి ఎట్లా పోతావు? ఇప్పుడు బడి ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఉంటుంది కదా నీకు షూటింగ్. సండే పెట్టుకుంటారు. ఓన్లీ సండేనే పెట్టుకుంటారా? వాళ్ళు ఉన్నప్పుడు సండే పెట్టుకుంటారు. సండేనే పెట్టుకుంటారు. ఉత్తప్పుడు వేయరా? మరి నువ్వు షూటింగ్ కోసం ఎప్పుడు నువ్వు స్కూల్కి పోకుండా లేవా? ఎప్పుడు పోవా? మరి నీ టీచర్లు నేను కొడతారు ఎప్పుడన్నా? ఎందుకు నేను చూసి భయపడతారా? మరి ఎప్పుడన్నా అల్లరి చేస్తే నువ్వు ముందే అల్లరి పిల్లవు. అది షూటింగ్లో మస్తు అల్లరి చేస్తావా నువ్వు? మీ స్కూల్లో అట్నే అల్లరి చేస్తావా? చెయ్యవా? గుడ్ గర్వా నువ్వు? నీకు ఏ ర్యాంక్ వస్తుంది జున్ను? మీ క్లాస్లో ఏ ర్యాంక్ వస్తుంది నీకు? అంటే నువ్వు అదేంటి ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, ఏ ర్యాంక్ వస్తుంది నీకు? మీ స్కూల్లో ఫస్ట్ ఎవరు ఇప్పుడు మీ క్లాస్లో? నీకు ఏ టీచర్ అంటే ఇష్టం? శోభటి. ఎందుకు ఇష్టం? ఏం చెప్పు మీ శోభటి. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బాగా వచ్చా? మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం వాళ్ళందరికీ మ్యాథ్స్ బాగా వస్తుందట. లెక్కలు వచ్చా నీకు? ఏబీసీలు వచ్చా చూడు నీకు అన్నీ? అన్నచ్చు ఒకసారి చెప్పు. అయితే నీకు రాదు, నాకు తెలిసి అర్థమైంది. నీకు రాదు, చెప్పు మరి ఒకసారి. చెప్పాను రాస్తావా? ఇప్పుడు పలకలేదు కదా నా దగ్గర, నువ్వు తీసుకొస్తావా? ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బాల్ అన్నీ వచ్చా? ఏ టు జెడ్ వరకు రావా? వాళ్ళు వచ్చా? ఇంకేమేమి వచ్చు నీకు? అప్పుడు నీకేమొచ్చు నాకు తెలుసుకోవాలి. నేను అట్లా నేను నేర్చుకుంటా. నాకు రావు, నాకు ఏబీసీలు రావు, వాళ్ళు రావు, ఏం రావు. నువ్వు నేర్పితే నేను నేర్చుకుంటా. నేర్పిస్తావా? ఎందుకు మీ టీచర్లు మీకు నేర్పిస్తారు కదా? ఎందుకు నేర్పిస్తారు వాళ్ళు? నువ్వు దాన్ని నాకు నేర్పియాలి. అప్పుడు ప్లీజ్ అప్పుడు నువ్వు పెద్దగా టీచర్ అప్పుడు నేను ముసళ్ళనే అవుతా. అప్పుడు ఎట్లా మరి? ముసళ్ళకి నేర్చుకుని నేనేం చేయాలి? అప్పుడు నేను ఏమైనా జాబ్ అంటే ఏమైనా చేసుకోవద్దా? నాకు జాబ్ ఇవ్వలేరు లేరు ముసల్దానం అయినాక. అప్పుడు ఎవరు ఇస్తారు చెప్పు? నువ్వు ఇస్తావు మరి? అప్పుడు చెప్పు నేను నేర్చుకుంటా. ఇప్పుడు ఏబీసీ లేవు, ఏబీసీ చెప్తే ఇప్పుడు నేను నేర్చుకుంటా. వాళ్ళిద్దరిని అందరికి ఏబీసీలు వస్తాయి. ఒకసారి ఆపండి అన్నయ్య.